హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ప్రమోదిని కిచెన్ ఛానల్. ఇవాళ నేను తయారు చేయబోయే రెసిపీ పెసరలతో పప్పు చేస్తున్నానండి. పెసలు అనేవి ఇవి ఆ క్వాంటిటీలో తీసుకున్నాను. వాటికి కావాల్సిన పదార్థాలు ఆనియను, టమాటోస్, కరివేపాకు, చింతపండు, పచ్చిమిర్చి, ఉప్పు, పసుపు, తాలింపు గింజలు, కారం. ఇప్పుడు ఈ పెసల్ని వేపుకుందాం. ముందుగా స్టవ్ వెలిగించి కుక్కర్లో వేసుకున్నానండి. పెసలు ఇలా వేయించుకోవాలి. ఇవ్వండి, ఉల్లిపాయలు వేసుకున్నాను, పచ్చిమిర్చి వేసుకున్నాను, ఇప్పుడు టమాటాలు కూడా వేసుకుంటున్నాను, కొంచెం పసుపు వేసుకుంటున్నాను. కుక్కర్ని స్టవ్ మీద పెట్టుకొని విజిల్ పెట్టుకుందాం. దీనిలోనే చింతపండు కూడా వేసుకుందాం అండి కొంచెం. ఇప్పుడు కుక్కర్ పెట్టుకుందాం, విజిల్ పెట్టుకుందాం. 3 విజిల్స్ వచ్చాయి, ఆపేస్తున్నాం. ఇదిగోండి, ఈ విధంగా ఉంది కదా. కారం వేసుకున్నాను, ఉప్పు వేసుకున్నాను. ఇప్పుడు దీన్ని మెదుపుకుందాం. ఇదిగోండి, రుబ్బుకుంటే ఈ విధంగా వచ్చింది. ఇప్పుడు తాలింపు పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ వెలిగించాను, పోపు పెట్టుకుందాం. ఆయిల్ వేసానండి. ఆయిల్ అనేది హీట్ అయింది. వెల్లుల్లిపాయలు వేసుకుందాం. తాలింపు గింజలు వేసుకుందాం. ఇప్పుడు వేగుతుంది కదా. కొంచెం కసూరి మేతి వేసుకుందాం, కొంచెం కరివేపాకు, ఎండుమిర్చి, ఇప్పుడు ఈ పోపు దీనిలో వేద్దాం. ఇప్పుడు కలుపుకుందాం అండి అంతా, పోపు అంతా. అంతేనండి, పప్పు చాలా బాగుంటుందండి. పప్పు చాలా టేస్టీగా ఉంటుంది, హెల్త్కి కూడా చాలా మంచిది. మీరు కూడా ఇదే విధంగా చేసుకోండి, ఇదే ప్రాసెస్లో చాలా టేస్ట్గా ఉంటుంది. నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే సో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్. థ్యాంక్